పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం జైలుకి వెళ్లడానికి తొందరపడుతున్నాడని, ఆవభూమి, దేవీచౌక్, పుష్కర్ ఘాట్లో వేసిన టైల్స్ వ్యవహారంలో అతడి అవినీతి రుజువై జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నాయకులు జోస్యం చెప్పారు. ఆయన విమర్శలకు వారు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, అంబేద్కర్ నగర హెల్త్ సెంటరీ చైర్మన్ కమిటీ చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎంపీగా భరత్ చేసిన ఆవభూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతుందని, దేవీచౌక్, పుష్కర్ఘాట్ వద్ద రాళ్లు వేయడంపై విజిలెన్స్ విచారణ చేపట్టారన్నారు. వాటి విషయంలో అతని అవినీతి రుజువై ఎలాగూ జైలుకు పోతాడని అన్నారు. శ్రీ గౌతమి సూపర్ బజార్ లీజులో కూడా భరత్ అవినీతి తేటతెల్లమని, నిన్న 30 మందిని వేసుకొచ్చి సూపర్ బజార్ స్థలం వద్ద ధర్నా చేసి ప్రజల దృష్టిలో పడాలని తపన పడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాధా మాట్లాడుతూ గౌతమి సూపర్ బజార్ లీజు 33 ఏళ్లకు పెంచే అధికారం భరత్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ లీజు విషయంలో భరత్కు ముడుపులు ముట్టాయనేది వాస్తవమన్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన భరత్ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. చెల్లిపోయిన మాట్లాడుతూ ఆవభూముల విషయంలో రైతుల నుంచి ఎకరం 35 లక్షల చొప్పున కొనుగోలు చేసి ఆ రైతు ఖాతాల్లో స్థానికంగా ఉన్న ధర ప్రకారం నగదు జమ చేసి మిగతా మొత్తాన్ని భరత్ జేబులో వేసుకున్నారన్నది వాస్తవమని అన్నారు. టీడీపీ నాయకులు ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, కర్రీ సూర్యానాయుడు, షేక్ బషీర్, ఆడారి లక్ష్మీనారాయణ, ముద్రగడ జయరాం, ఎండి అస్లం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాసు గారు జైల్లో ఉన్నారా? మీరేదో నెగ్గేద్దామనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. చంద్రబాబు నాయుడు గారు వేరు, జగన్ వేరు. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పర్యాయాలు కేసులు పెట్టడం జరిగింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ. దేంట్లో కూడా నిరూపణ అన్న చేయలేకపోయారు. ఇక్కడికి వస్తే మీరేదో హౌస్ అరెస్ట్ చేయించుకొని, లేకపోతే ఈ అవినీతులన్నీ బయటపడిన తర్వాత ఆవభూముల్లో లక్షల కోట్లు కనుక మీరు చేయవలసింది ఏంటంటే, కాబట్టి మీరు నిన్న వర్షం వచ్చింది అంటే మేము చేసిన అభివృద్ధి. మార్గాని భరత్రాం గారు నేనేమి అవినీతి చేశానో నిరూపించాలి అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. అవినీతి అంటేనే జగన్ పార్టీ అంటేనే అవినీతి. నాన్న భరత్రామ్ గారు గత ప్రభుత్వం మీ 5 సంవత్సరాలు కూడా చాలా అతి దారుణంగా, అంత దారుణాలు కాదు, అంత అవినీతి కాదు. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు. రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ కూడా ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భరత్రామ్ మీరు ప్రోత్సహించారు. మీరు చేసిన అవినీతిని నిరూపించడానికి మళ్ళీ మేము ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం అవసరం. రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ రాజమండ్రిలో ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా త్వరలో రిటైర్డ్ అయిపోతా ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు 33 సంవత్సరాలకి. అదన్నా ఎలాగనుకుంటున్నారు? 20 సంవత్సరాలు 20% ఎన్హాన్స్మెంట్ ఉన్న దాన్ని 15% చేయించారు. అంటే ఇదేంటో అవకతవకలు లేవా దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా? ముట్టుకుంటూ ఎందుకు చేశారు? అదే చెప్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం. అప్పుడు చెప్తా ఉన్నాం, ఇప్పుడే చెప్తా ఉన్నాం. డైరెక్ట్గా కనబడుతుంది కదండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఈ అప్పీల్కి వెళ్ళారు. కోఆపరేటివ్ సొసైటీ వారు అప్పీల్కి వెళ్ళారు. అది కూడా జరుగుతూ ఉంది. ఆ అప్పీల్ నుంచి వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో అంతవరకు ఆపిస్తాం, దాన్ని జప్తు చేస్తారు. అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు ఏం జరిగిందో ఏంటన్నది కూడా మీరు అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. చెక్కులు తీసుకుని 30 లక్షల బ్యాగ్ మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర డ్రా చేసేసుకున్నారు. వాళ్ళు రైతులకు వెళ్ళింది ఎంతంటే అందులో ఎకరానికి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ లోకల్గా ఎంత ఉంటే అంత ఇచ్చారు. ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని, నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను లంచం తీసుకోలేదు, నేను చాలా నిజాయితీపడిని నిన్న సిగ్గు లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ. అది తప్పు కదా, ఎంత తప్పు. ఇంకా దాని గురించి ఏం తెలియలేదు. ఇంకా అదంతా కోర్టులో ఉన్నది చేస్తున్నారు. ఆయన ఈజీ తీసుకున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు పడతారు. ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది మేము వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది. ఆయన కూడా సంవత్సరం చేశాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు? సంవత్సరంలో యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లో కూర్చుని.
కరోనా వచ్చింది నేను చేయలేకపోయాని చెప్పాడు. మీ సంవత్సరంలో మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి పనులు చేస్తాం. నేను చాలా అభివృద్ధి చేసేస్తాను, చాలా చేస్తాను. 4 పార్కులు డెవలప్ చేశాను. నిజమే. ఎవరి డబ్బులు? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో తెచ్చారా? రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు.